దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సర వాగ్దానములను ధ్యానించుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుంచి 30 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల తిరుగుబాటు స్వభావాన్ని అంతటిని తీసివేసి దేవునికి విరోధముగా జీవించేటటువంటి హృదయాన్ని, మనస్సును తీసివేసి దేవునికి విధేయత కలిగి జీవించే మనస్సును, ఆత్మను, హృదయాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం నుంచి, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ దేవుడు మరి వారికి నూతన హృదయాన్ని, నూతన ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ హృదయము, మనస్సు, ఆత్మ, ఈ విషయాలన్నిటినీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు సృజించినటువంటి మానవుడు మరి ఆత్మస్వరూపి అయినటువంటి వాడై ఉంటున్నాడు. దేవుడు ఆత్మస్వరూపి. మరి ఆయన మానవులను కూడా ఆత్మస్వరూపులుగానే సృష్టించాడు. మరి మనము ఈ శరీరంలో నివసించేటటువంటి మన ఆత్మ, మన హృదయము, మన శరీరము, ఈ 3 భాగాలుగా మనల్ని మనము విభజించవచ్చు. అనగా హృదయము, మనస్సు, హృదయము, శరీరము, ఆత్మ. హృదయము లేదా మనస్సు. ఈ మనస్సు దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, ప్రియులారా, మనస్సు ఈ శరీరమునకు, ఈ లోక జ్ఞానమునకు, ఈ పంచేంద్రియములు, ఈ స్పర్శ, మరి ఈ రుచి, ఈ చూపు, ఈ వినికిడి, ఇవన్నీ మరి ఈ లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి జ్ఞానం అనుగ్రహించేటటువంటి మనస్సు. మరి హృదయము మన ఆత్మ యొక్క మూలము, కేంద్రము అయి ఉంటున్నది. మరి అలాగే మన శరీరము, మనందరికీ బయటికి కనబడేటటువంటి శరీరము, మన ఆత్మ మన శరీరంలో నివసిస్తూ ఉంది. మన శరీరము ఒక ఆలోచించగలిగినటువంటి మనస్సు కలిగి ఉంటుంది. సో మానవుడు ఆయన ఆత్మస్వరూపి, మానవుడు ఆత్మస్వరూపి. మరి ఈ లోక సంబంధమైన విషయాలను గురించి ఆలోచించేటటువంటి ఆశ కలిగినటువంటి మనస్సును దేవుడు ఆయనకిచ్చాడు. అయితే ఆ మనస్సు హృదయాన్ని మరి ప్రభావితం చేస్తూ దేవుని వైపు వెళ్లకుండా ఈ లోకాశల వైపు హృదయాన్ని, అనగా ఆత్మను నడిపించినప్పుడు, ఆత్మ స్వరూపి అయినటువంటి మానవుడు, అనగా మానవుని ఆత్మ దేవుని మరి మాటలకు విధేయత చూపక దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఎల్లప్పుడూ మనస్సు సుఖమును కోరుకుంటుంది. ఎల్లప్పుడూ మనస్సు ఈ లోక సంబంధమైన ఆశలను, కళ్ళకు కనిపించేటటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనస్సు కోరుకుంటుంది. అయితే హృదయము అనగా మన ఆత్మ దాన్ని అనుగ్రహించినటువంటి దేవునితో ఉండాలని ఇష్టపడుతుంది. పౌలు గారి విషయాలు చూసాం. రోమాపత్రిక 7వ అధ్యాయము పౌలు గారు అన్నాడు, మరి నా అంతరంగం అయితే, నా ఆత్మ అయితే, నా హృదయం అయితే దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తుంది. కానీ ఇదిగో మరి నాకు తెలియనటువంటి నియమం ఏదో నా శరీరంలో నాకు కనిపిస్తుంది, నా మనస్సులో ఏదో ఉంది, అది నన్ను పాపం వైపుకు నడిపిస్తుంది అన్నాడు.
యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి ఆయన ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు శిష్యులను మెలకువగా ఉండమన్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆత్మసిద్ధమే కానీ మనస్సు బలహీనము. ఈ శరీరమునకు మరి కేంద్రం ఏమిటి అంటే శరీరమును మరి కంట్రోల్ చేసేటటువంటిది ఏమిటి అంటే మన మనస్సు, మన జ్ఞానము, మన యొక్క మరి ఆశలు, మన ఆలోచనలు, మన హావభావాలు, మన యొక్క అనుభవాలు. అయితే వాటన్నిటి నేను జయించి దేవుని వెంబడించగలిగినటువంటి హృదయము, దేవుని ఆత్మను అనగా పరిశుద్ధాత్మనితో మరి ఐక్యత కలిగినటువంటి మనస్సు, ఆత్మ, హృదయాన్ని నేను కలిగి ఉండాలని, వాటిని మనకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేస్తాను. హల్లెలూయా. అనగా ఇదిగో నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు అనుగ్రహిస్తాను. అండ్ ఐ విల్ పుట్ మై స్పిరిట్ విత్ ఇన్ యూ and cause you to walk in my statutes, and ye shall keep my judgments and do them. నా కట్టడలు అనుసరించేవారిగా, నా న్యాయ విధులను గైకొనేవారిగా ఉండేలాగున మీకు నా ఆత్మను అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మరి దేవునికి తెలుసు. ఎందుకంటే ప్రియులారా, మన ఆత్మ ఈ శరీరాశలను బట్టి మరి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంది. అందుకే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. క్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి గమనిద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా, అలాగే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా కూడా దేవుడు ఆ మాటలు తెలియజేశాడు. నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను, మరి నా నిబంధనను, నా కట్టడలు గైకొని వారిగా మిమ్మల్ని చేస్తానన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం నుంచి గమనిస్తే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటి అయినను వారు ఆ నిబంధనను భంగము చేసుకునిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదుమని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడునో జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. మరి దేవుడు ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజల అపవిత్రతనంతటిని తీసివేసి వారికి నూతన హృదయాన్ని అనుగ్రహించి, ఇదిగో వారు దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను గైకొని వారిగా వారిని చేస్తానని తన ఆత్మను వారి అందుంచి, దేవుని ఆత్మను వారికి అనుగ్రహించి, మరి దేవుని కట్టడలను, దేవుని మాటలను, దేవుని న్యాయ విధులను గైకొని వారిగా చేస్తానని
దేవుడు వాగ్దానం చేశాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ 2026వ సంవత్సరం దేవుడు ఆ నూతన ఆత్మను, తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి తన కట్టడలను, తన విధులను గైకొని వారిగా మనలను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆ దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని, ఆ నూతన హృదయాన్ని పొందుకొని, నూతన ఆత్మను, దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ నూతన ఆత్మ, పరిశుద్ధాత్మను పొందుకొని 2026వ సంవత్సరంలో దేవునికి విధేయులుగా జీవిద్దాం. ఆయన యందు నమ్మిక ఉంచి, మరి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవిద్దాం. దేవుడు మరి మనలను ఇదిగో నూతన పరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన హృదయాలు, మన ఆత్మలు నూతన పరచి మరి వాటిని తిరిగి జీవింపజేస్తానని, తిరిగి తన కట్టడలను గైకొని వారుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి 2026వ సంవత్సరంలో అట్టి దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభు మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. కనికరం గల మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ, సహాయం, సహవాసాన్ని బట్టి ఎల్లవేళలా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించి, నూతన ఆత్మను ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మను మా యందుంచి, మీ ఆజ్ఞలను, మీ విధులను, మీ కట్టడలను గైకను వారిగా అయా విధేయత కలిగినటువంటి హృదయము, మరి దేవునికి నమ్మకస్తులుగా జీవించేటటువంటి మనస్సు, దేవుని పరిశుద్ధాత్మను, దేవుని చిత్తాన్ని వెంబడించేటటువంటి నూతనమైన ఆత్మను మాకు అనుగ్రహించి దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అందరినీ నింపి బలపరచమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటిని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నూతన ఆశీర్వాదాలు, నూతన మరి అభిషేకం చేత బిడ్డలు నింపండి. ప్రభా మీకే స్తోత్రాలు. బిడ్డలందరినీ మరొకసారి అయా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి అయా మీ కట్టడలను, మీ ఆజ్ఞలను, మీ న్యాయ విధులను గైకొని వారిగా చేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. బిడ్డలు మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, మరి దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలకు మీ ఆదరణ, మీ సమాధానము దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలాం.